బాగున్నాను. లక్కీ కూడా చాలా బాగుందన్నమాట. సో ఈరోజు అయితే నేను ఉగాది బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తానన్నమాట. చూసి చెప్పండి కామెంట్ సెక్షన్లో. మేమైతే ఒక 3 ఫెస్టివల్స్ని కలిపి చేసుకున్నాము. అండ్ ఉగాది వచ్చేసి నేను ఇక్కడ మా ఇంట్లో కాకుండా మా పెద్ద తోడుకోడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి చేసుకున్నాము. అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా, అత్తయ్య వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి అలాగా అక్కడ నుంచి ఊరు వెళ్తామన్నారు. మా పెద్ద తోడుకోడల వాళ్ళు ఎల్లమ్మ బండ్లో ఉంటారనమాట. సో నేనేమనుకున్నాను, ఈ రూమ్లో అయితే ఉగాది ఫస్ట్ ఈసారి సెలబ్రేట్ చేసుకోవడము. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నాను, కానీ అప్పుడు నేను ప్రెగ్నెంట్ కదా, ఇంక మంచి చేసుకోలేదు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో ఈసారైనా మంచిగా ఏమంటారు ఉగాది పచ్చడి అండ్ బచ్చాలు చేసుకుందాం అనుకున్నాము, భక్షాలు. సో తొందర లేచి ఇంట్లో పని చేసేసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా పండగ కదా, మేము లేకపోతే ఎలా అనేసి మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి నేనే పచ్చడి చేశాను. ఇక్కడ నేను చేయలేదు, ఇక్కడ కూడా చేశాను నేనే. మమ్మీ వాళ్ళ ఇంటికి చేసి అక్కడ పచ్చడి, ఉగాది పచ్చడి అండ్ భక్షాలు తినేసి ఇంకా మా పెద్ద తోడుకోవడం ఇంటికి అయితే అందరూ వెళ్ళామన్నమాట. మా ఫ్యామిలీ మొత్తము, నలుగురు అన్నదమ్ములు అండ్ అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా అందరు వెళ్ళాము. బాగా చేసుకున్నాము. అండ్ మా శివన్నయ్య కూడా వచ్చారనమాట, శిరీష వాళ్ళ అన్నయ్య. బాగా ఎంజాయ్ చేసాం, హోలీ ఆడాము, డీజే డ్యాన్స్ చేసాము. సో మీరు ముందు అయితే వీడియోలో చూస్తుంటారు. నాకు చెమట పడుతుంది అనమాట. దీపం పెట్టాను, ఫ్యాన్ వేయడానికి లేదు, బట్ ఇంట్లో ఇక్కడే బాగుంటుంది అనేసి ఇక్కడ సెట్ చేసుకున్నాను. హాయ్ చెప్పలకి అది అనమాట. సో వీడియో అయితే చూసేయండి. బాయ్ బాయ్. లాస్ట్ వరకు చూసేసి స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. చెప్పు బాయ్ చెప్పు పప్పి. పప్పి సే లవ్ యూ. లవ్ యూ బాబు. లవ్ యూ. లవ్ యూ చెప్పు. చెప్పు లవ్ యూ. సో చూసారు కదా, దేవుడు మందిరాన్ని అయితే ఎంత నీట్గా అరేంజ్ చేసాము. అసలు పూలమాలలు, తోరణాలు అసలు ఎంత కళగా ఉందంటే అంత కళగా ఉంది. అసలే మన తెలుగు నూతన సంవత్సరం కదా. సో అందరికీ ముందుగా అయితే శోభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. నేను తెలుగులో కాస్త తడబడతాను, నాకు తెలుగు అంతా చెప్పడం రాదు అండ్ రాయడం కూడా రాదు. సో అది పక్కన పెట్టేస్తే ఇంకా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ కాదు, ఒక 7 కల్లా లేచేసి ఒక 10:30 లోపు నా పని అంతా అయిపోయింది. ఇంట్లో పని కానీ దేవుడి పని కానీ అన్నీ నేనే చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా పూర్ణం, భక్షాలు అండ్ ఉగాది పచ్చడి కూడా చేసేసాము అండ్ తినేసాము కూడా. ఇక్కడ మీకు కనిపించట్లేదు, ఉగాది పచ్చడి అయితే పైన దేవుడి దగ్గర కొబ్బరికాయ పక్కన ఉంది. అండ్ భక్షాలు అయితే దేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా అవే తినాలి కదా, ఇంకా దేవుడు తిన్నాడు కాబట్టి. అండ్ తర్వాత అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇక మేము తినాం. బచ్చాలు తీయాలా? తీస్తా. సో విన్నారు కదా, మమ్మీ అయితే భక్షాలు వీడియోలో తీసి పెట్టమంది. యాక్చువల్లీ మా ఇంట్లో చేస్తున్న భక్షాలు అయితే వీడియో తీసి పెట్టలేదు కదా, సో మమ్మీ అయితే తీసి పెట్టాను. మమ్మీ మైదా పిండితో చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా ఎమ్మిగా చేస్తుంది. అండ్ నాది కూడా బాగానే వచ్చాయి, కానీ నేను మైదా ఎక్కువ పెట్టేశాను అనమాట. అండ్ చూసారు కదా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎన్ని ఫోటోలు ఉన్నాయో. అసలు ఎంత ఓపిక మమ్మీకి అయితే, అన్నీ కడిగి నీట్గా పెట్టుకుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బాబాయ్ అండ్ అత్తయ్య బయట కూర్చున్నారనమాట, ఇంట్లో వేడిగా ఉందని. లక్కీ చూడండి ఎంత క్యూట్గా రెడీ అయిందో. లక్కీ వేసుకున్న అవుట్ఫిట్ అయితే నేను తనకి 9 మంత్స్కి పుట్టు వెంట్రుకలు తీయించాను కదా, సో అప్పుడైతే కుట్టించాను. 2000 అలా అయిందనమాట. మెటీరియల్ అండ్ క్లాత్ స్టిచ్చింగ్కి. ఇంకా నా శారీ వచ్చేసి లాస్ట్ ఇయర్ అమ్మవారికి తాంబూలంలో పెట్టాను వరలక్ష్మి వ్రతం అప్పుడు. లోకల్లోనే ఒక ఆంటీ దగ్గర తీసుకున్నాను. మా మమ్మీ ఆంటీ దగ్గర ఎప్పుడు తీసుకుంటుంది, ఇంకా తన దగ్గరే తీసుకున్నాను అప్పటికప్పుడు. బాగుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడైతే అమ్మ భక్షాలు కాలుస్తుంది. ఇదిగో పూర్ణం అనమాట. నాకు చాలా ఇష్టం, నేను భక్షాలు తినను, జస్ట్ పూర్ణమే తింటాను, ఎందుకో నాకు తెలియదు. అండ్ మమ్మీ వచ్చేసి రైస్, ఇది వచ్చేసి శనగపప్పు ఆలు అనమాట. పూర్ణానికి ఎలాగో శనగపప్పు ఉడకబెడుతుంది కదా, ఇంకా దాంట్లోనే కొంచెం తీసి ఇలా కర్రీ అయితే చేసింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. కారం ఎక్కువ అయింది, బట్ నాకు స్పైసీగానే ఇష్టం అనమాట.
అండ్ తర్వాత ఇంకా మా ఇంటికైతే వచ్చేసి ఇంకా మేము మా పెద్ద బావ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతున్నాం అనమాట. చూసారు కదా లోపల గుమ్మం కూడా తోరణాలు కట్టాము. బంతిపూలు కూడా కడదాం అనుకున్నాం కానీ బట్ ఇంకా సరిపోలేదన్నమాట. ఇంకా ముందుకి మెయిన్ ఎంట్రన్స్కి అండ్ దేవుడి దగ్గర అయితే నీట్గా సెట్ చేసేసాము. అండ్ ఇక్కడ అంతే అనమాట, ఇంకా బయలుదేరడమే అనమాట. హాయ్ శరణ్య. ఇక్కడ లక్కీ ఏం చెప్తుందంటే ఇంకా మా హస్బెండ్ వ్యాన్ తీసుకురావడానికి కొంచెం వేరే దగ్గరికి వెళ్ళి వ్యాన్ తీసుకొస్తే డాడీ వచ్చిండు అంటుంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా లైట్గా మాటలు వస్తున్నాయి అనమాట. క్యూట్గా అనిపించి రికార్డ్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకా మేమైతే వ్యాన్లోకి ఎక్కేసి బయలుదేరడమే. బట్ మా తోడుకోడల వాళ్ళు కూడా వస్తామన్నారనమాట. 3 తోడుకోడల వాళ్ళు వచ్చాక వెళ్తాము. అది కొనలు పట్టి బక్కి దీనికోసం ఏం కాదు తీస్తాడు. చేతులు కట్టి కాలు మీద నుంచి ఎట్లా పట్టుకుని ఎట్లా తీసుకుంటున్నా చేయి కట్టి పట్టుకుంటాడు. వేసుకో నేను వేసుకో వేసుకోడంటే ఇంట్రెస్ట్. ఇక్కడైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము, తిన్నాము. అండ్ ఇంకా దేవుడి దగ్గర మొక్కుకొని అక్క వాళ్ళ పచ్చడి కూడా తాగాము. అండ్ తర్వాత గిడ్డగాడితో ఆడుతున్నాం అనమాట. నేను ఉన్నప్పుడు బాగానే ఆడాడు, తర్వాత ఏడుస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే ఇలా క్లాత్ ఉంటుంది కదా, దాంతో కళ్ళు మూసుకొని బో అంటాడు అనమాట. అది నేను 2 times చూశాను కానీ వీడియో క్లిప్ తీయలేకపోయాను. మీకు చూపిద్దాం అనేసరికి ఇంకా నేను ఫోన్ తెచ్చేసరికి ఇంకా ఏడవడం స్టార్ట్ చేశాడు. అది ఆపేసి ఎదురు చెప్పాలి సాగతం చెప్తున్నావమ్మా. సాగతం బాగున్నారా బాలేరా ఇక్కడ చూస్తున్నారు కదా మమతక్క వాళ్ళు వచ్చారు. ఫస్ట్ రామన్నారు అనమాట, నెక్స్ట్ డేకి లేట్ అవుతుంది అలా ఇలా అని. బట్ ఇంకా తమ్ముళ్ళు అందరూ వచ్చారు అన్న దగ్గరికి అనేసి ఇంకా మా బావ కూడా వచ్చేసారనమాట పిల్లలు తీసుకొని. ఓ పిల్ల ఒక్క బారన కొట్టినావు ఇంతకు నువ్వు. ఎక్కడ పడుతున్నావే? ఇక జరుగు, నేను అక్కడ కొడతా. హోరీగా సాగుతున్న బ్యాటింగ్ ఇద్దరు తోటికోడల మధ్య సాగుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా పిల్లలు క్రికెట్ ఆడుతుంటే ఎందుకో నాకు ఆడాలనిపించింది. ఇంకా నేను ఫస్ట్ ఆడితే ఇంకా వీళ్ళు కూడా మేము ఆడతాం అనేసి ఇంకా ఆడుతున్నారనమాట. బట్ వీడియోస్ పెట్టొద్దు అన్నారు అక్క వాళ్ళ ముగ్గురు. బట్ నాకు కొంచెం చిన్న మెమొరీగా ఉంటుందని వీడియో పెట్టాను అనమాట. అంటే మొత్తం పెట్టలేదు, జస్ట్ వాళ్ళకి గుర్తుండడానికి ఒక చిన్న క్లిప్స్ అనమాట, వాళ్ళవి సపరేట్గా. ఇక్కడ అందులో ఏం లేదు కాబట్టి పెట్టారనమాట. బాగుంటుంది కదా వాళ్ళు కూడా చూసుకోవడానికి తర్వాత ఎప్పుడన్నా అని. ఇంకా చాలా ఫన్నీగా అయితే ఇది. దీని తర్వాత హోలీ ఆడాము, డోంట్ మిస్ అండి, లాస్ట్ వరకు చూడండి.
అసలు ఇక్కడ ఏమైందంటే ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసామన్నమాట. అదే హోలీ ఆడదామని. ఇంకా మా హస్బెండ్లు అందరికీ పూసేస్తే వాళ్ళు బయటకు వస్తారు, ఎలాగో కలర్స్ అంటేస్తాయి. అందరూ హోలీ ఆడదాం అనుకున్నాము, బట్ మా హస్బెండ్ తప్ప ఎవరు రాలేదు. అయితే మేము హోలీ ఊర్లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము అందరం వెళ్ళి. బట్ పిల్లలకి హర్ష్ ప్రవీణ్కి ఫీవర్ రావడం వల్ల మమతకు వాళ్ళు రాలేదు కదా, ఇంకా కొంచెం మూడ్ ఆఫ్ అయ్యాము. ఇంకా హోలీ ఆడలేదు, ఊర్లో ఆడేవాళ్ళం లేకపోతే. అండ్ ఇక్కడ అంజీ ఎవరికి చెప్పినా పర్లేదు, కానీ మా అంజీకి మాత్రం అస్సలు చెప్పకూడదు, మా పెద్ద తోటి అలా బాబుకి అయితే. ఎందుకంటే సీక్రెట్స్ అన్నీ బయట పెట్టేస్తాడనమాట. ఇక్కడ కూడా తనకే చెప్పాం కలుస్తామని. అండ్ ఇంట్లోకి వెళ్ళేసి వాళ్ళ బాబాయ్ వాళ్ళందరికీ చెప్పేశాడనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా పెద్ద బావ బయటకు వచ్చి చూస్తున్నాడు, ఆరెంజ్ కలర్ షర్ట్ అనమాట. అసలు అంజీకి మాత్రం చెప్పకూడదు, చిచ్చరు పిడుగు అసలు. ఇంకా మేము కంటిన్యూ అయిపోయాము, ఇంకా ఎలాగో ఆడలేము ఇంకా అనేసి కంటిన్యూ అయిపోయాం. అండ్ ఇంకోటి చెప్పాలన్నమాట, ఇక్కడ కెమెరా పెట్టాను కదా, అందరం మర్చిపోయి లోపలికి వెళ్ళిపోయామన్నమాట. అసలు అక్కడ కెమెరా పెట్టడం వల్లే కొన్ని సీన్స్ క్యాప్చర్ అయ్యాయి. చూడండి, అసలు ఫోన్ అయితే ఎవ్వరు పట్టించుకోరనమాట, అందరం లోపలికి వెళ్ళిపోయాము. తర్వాత ఎప్పుడుకో గుర్తొచ్చింది అసలు హోలీ అంతా ఆడేశాక. అంతా కాదు, కొంచెం ఆడేసి క్లీన్ చేసుకుందాం లోపలికి వెళ్ళేంతవరకు గుర్తు రాలేదు నాకు. మళ్ళీ తర్వాత ప్రవీణ్కో ఎవరికో చెప్తే తీసుకొచ్చారనమాట. చూడండి మీరు, చూడండి అంత మా చెల్లి మా తోడుకోడలు కూడా వెళ్ళిపోతుంది అనమాట కలర్ పోయడానికి లోపలికి. మమ్మీ మమత పిన్ని ఎవరు కూర్చున్నావే? ఇక కలర్ తీసుకో. బాగుంది నిజంగా. బాకీ ఒకసారి రావా ఫోటో తీద్దాం. లక్కీ అట్లనే ఉండదు అట్లనే ఉండరు. హర్ష నువ్వు నించో, ఈయనే రుస్తా, ఇంకో ఫోటో దింపుతా నించో అంజేట్రా. హర్ష ప్రవీణ చూడు నించోండి అని చెప్తున్నా కదా, ఒకసారి నించుంటారా? మమతగా వేసే మళ్ళీ రెడ్డిగా ఉంది కళ్ళ కాడికి, నిజంగా చూసుకో ఒకసారి. ఇంకా మమతకి కూరడానికి పోయిందా ఇట్లా. నువ్వు దించిపెట్టు. వీడియో చూస్తానండి. సో చూసారు కదా, హోలీ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము.
అసలు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నామో, అసలు హోలీ అస్సలు ఆడలేదు మేము ఈ ఇయర్. బట్ ఇక్కడ అందరం కలిసాం కాబట్టి మంచిగా చిల్ అయ్యామన్నమాట. ఊర్లో ఉంటే ఇంకా అందరూ ఆడేవాళ్ళు. ఇక్కడ ఏంటి అంటే ఇంకా రోజు డ్రైవింగ్కి అండ్ పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తుంటారు అనమాట. అందరూ చేస్తుంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఆ రోజు పండగ కదా, అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు. అందుకు కూడా సగం బావ వాళ్ళు ఆడలేదు. అండ్ లక్కీకి క్యూట్గా హోలీ పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఉగాది పండగ చేసుకున్న తర్వాత హోలీ చేసుకున్నాము. హోలీ తర్వాత ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా అక్క వాళ్ళకి మామిడి చెట్టు ఉండే అనమాట. ఇంకా శివన్నయ్య పైకి ఎక్కేసి మామిడికాయలు తెంపుతున్నాడు చూడండి. మెల్లగా మెల్లగా బయట వేయకు, మూరలు పడతాయి. బయట వేస్తుండు ఉండనే ఏం తీయకు. అండ్ కాయలు తెంపిన తర్వాత అయితే ఇంకా మా పెద్ద తోడుకోడలు తప్ప మేము ముగ్గురము వైశ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. వైశ్య వాళ్ళ ఇల్లు ఈ అదే ఏరియాలో ఒక 2 గలీలు దాటేసిన తర్వాత, యాక్చువల్లీ నేను వచ్చాకే వైశ్వకి కాల్ చేసి రమ్మందాం అనుకున్నాను. ఎందుకు వెళ్ళలేదంటే వైశ్వకి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనమాట. మ్యాథ్స్ 2B ఉండే. మ్యాథ్స్ కదా, ఇంకా తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు, చదువుకుంటుంది, ప్రాక్టీస్ చేస్తుంది అనేసి ఇంకా లాస్ట్లో ఈవినింగ్లో అయితే వెళ్ళేసి కాసేపు ఉండి ఇంకా పిన్ని వాళ్ళది కూడా భక్షాలు పచ్చడి తాగేసి కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా మేము వచ్చేసరికి మా పెద్ద తోడుకోడలు డిన్నర్ అయితే ప్రిపేర్ చేసింది. తర్వాత డ్యాన్స్ చేసామన్నమాట ఇలా డెక్కులు పెట్టుకొని వ్యాన్లో. అండ్ వీడియోని అయితే చూస్తున్నారు కదా, లక్కీ కూడా డ్యాన్స్ చేస్తుంది. లక్కీ బతుకమ్మ చాలా బాగా వేస్తుంది, స్టెప్పులు కూడా మారుస్తుంది అనమాట క్లాప్ కొట్టడంలో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు నాకు డ్యాన్స్ చేయడం అంటే చాలా చాలా ఇష్టము. అది కూడా మా అన్నయ్యతో వేయడం అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట. అండ్ అన్నయ్య బతుకమ్మ సాంగ్స్కి కానీ, థీమా డ్యాన్స్ కానీ, డీజే కానీ అన్నిటికీ బాగా చేస్తాడు డ్యాన్స్. అండ్ అన్నయ్యతో నేను ఒక డ్యాన్స్ చేశాను అనమాట డీజేది. దానికి వీడియో ఉండాలి, ఎక్కడో పోయింది. మా బావ పెళ్ళిలో చేసామన్నమాట. అసలు కిర్రాక్ ఉంటుంది, అసలు మస్తు బీట్లో చేసామన్నమాట. అది ఈరోజు ఇక్కడ డ్యాన్స్ చేసినప్పుడు కూడా చేసాము, బట్ వీడియో ఉందో లేదో తెలియదు అనమాట. చాలా ఇష్టం అన్నయ్యతో డ్యాన్స్ చేయాలంటే. మా హస్బెండ్తో కూడా చేస్తాను, తమ్ముడితో. ఇంకా నాకు డ్యాన్స్ అంటే పిచ్చి అనమాట. ఇంకా మేము ఇలా కలిసినప్పుడు మాత్రం కంపల్సరీ ఇంకా వ్యాన్లో సాంగ్స్ పెట్టుకొని ఇంక ఇలా బతుకమ్మ కానీ ఇంకా డ్యాన్స్ కానీ చేస్తూ ఉంటాము. అసలు అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఏం డ్యాన్స్ అమ్మా, కొత్త డ్యాన్స్? పెద్ద
చూడు ఎట్లా చేస్తున్నాడు. అంజి బాగా చెప్పు. శివానంద చూసినట్టు చేస్తాడు. అలా శివానంద చూస్తాడు. ఇందాక క్లిప్లో లక్కీ ఇది అవుట్ఫిట్ అయితే క్లియర్గా చూపించాను. అండ్ ఇంకా మేము డ్యాన్సులు చేసి బాగా కలిసిపోయాం కదా, ఇంకా నైట్ అక్కడే రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే అందరికీ స్కూల్ ఉండే అనమాట. అందరూ మా బావ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం స్కూల్ వ్యాన్ నడిపిస్తారు. సో ఎర్లీ మార్నింగే లేచి ఇంకా వచ్చేసి ఇంకా ఎవరి పనులు అయితే వాళ్ళు చూసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ నా అవుట్ఫిట్ సరిగ్గా చూపించలేదు కదా, సో కొన్ని పిక్స్ అయితే పెట్టాను అనమాట. ఫుల్ పిక్ లేదు. అండ్ నాకున్న శారీయే మా తోడుకోడలకు ఉందని చెప్పాను కదా, సో నాది ఎల్లో అండ్ తనది ఆరెంజ్ అనమాట. అంతే, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.